సారీ అండి, చూసుకోలేదు. ఇట్స్ ఓకే అండి, నేను కూడా చూసుకోలేదు. మీది ఈ విలేజేనా అండి? ఈ విలేజే అండి. ఎందుకు? ఏం లేదండి, మిమ్మల్ని ఎప్పుడు ఈ విలేజ్ లో చూడలే కదా. నేను ఎక్కువ బయటికి రానండి, సో అందుకే ఎవరికి కనబడను. ఓకే అండి, నా పేరు సాగర్. మీరు? నా పేరు శృతి అండి. సాగర్ వెయిట్ శృతి, బాగుంది కదా. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుదామా అనుకుంటానా. అది మీకెందుకండి, మీకు అవసరమా? అయ్యో ఎందుకు అండి, ఏదో మీ ఆస్తులు అడిగినట్టు ఫీల్ అవుతున్నారు కదా. ఒక అమ్మాయి అందంగా కనబడితే చాలు, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటది, ఏం చేస్తుంది అని అన్ని కావాలి కదా మీ అబ్బాయిలకు. ఎందుకండి మీరు అంతగానో సీరియస్ అవుతాళ్ళు? మన ఇద్దరం ఒకటే ఊరు కదా, పరిచయాలు ఇట్లా పెంచుకుందామని అడుగుతాను అంతే. నాకే పరిచయాలు అవసరం లేదండి. మీకు చాలా కోపం ఉందండి, ఇట్లా అయితే కొంచెం కష్టమే. అసలు ఎవరికి కష్టం, ఎందుకు కష్టం, అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటారు? అయ్యా బాబాయ్, మీకు దండం అండి బాబు, మీతోని ఫ్రెండ్షిప్ బాండ్ పెంచుకుందామని అడుగుతాను అంతే. మనం ఎప్పుడు ఫ్రెండ్స్ అయినా, మన ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎందుకు పెరగాలి? ఈ కాంచెలు మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అండి, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం, ఇంకా ముందు ముందు మన పరిచయాలు పెరుగుతాయి కదా, అట్లా అని. ఏంది సాగర్, మనం పరిచయం అయిందే ఇప్పుడు, నువ్వు ఎక్కడెక్కడికో ఆలోచిస్తాను. మనతో ఒకసారి పరిచయం అయ్యే వరకే అండి, ఒక్కసారి పరిచయం అయింది అనుకో మనల్ని తర్వాత వదిలిపెట్టారు, మనతో ఎప్పటికీ ఫ్రెండ్షిప్ చేస్తారు ఇక. ఏమో అండి, మీ ఫ్రెండ్షిప్ కో దండం, మీకో దండం, ఇక నేను పోతున్నా. సరే వెళ్ళిరండి. ఎస్, నవ్వేంద్ర పిల్ల. అరే మామ, ఆ పిల్ల నా కోసమే పుట్టినట్టుంది యారా. అరే సాగర్, ఆ పిల్ల ఫస్ట్ నాతో మాట్లాడిందిరా. ఇప్పుడు నీతోటి మాట్లాడితే ఏమైందిరా? అది నా పిల్ల, మర్యాదగా నువ్వు సైడ్ అయిపో. ఆ పిల్ల లాస్ట్ లా నన్ను వెనుక తిరిగి చూసి నవ్విందిరా, అంటే నాకు పడ్డది. ఫస్ట్ పిల్ల నాతో మాట్లాడిందిరా, నన్ను అడ్రస్ అడిగిందిరా. ఎవరితో మాట్లాడుతుంది మామ? లాస్ట్ ఆ పిల్ల నన్ను చూసుకుంటే నవ్విందిరా. ఇవన్నీ నాకు సంబంధం లేదు మా, ఆ పిల్ల నాది. సరే పోరా, ఏమన్ దగ్గర దమ్ము ఉంటే వాడేసుకుందాం. సరేరా. సరే సరే చూసుకుందాం. చెల్లె అయ్యగారు ఏమన్నారా? అక్క, నేను చేసుకునేటానికి అన్ని చెడ్డ అలవాట్లేనట. అవునా చెల్లె, ఏం అలవాట్లు చెల్లె? చదువుకోలేదట, జాబ్ లేదట, అన్ని చెడ్డ సోబతులేనట. నువ్వు భయపడక చెల్లె, అట్లాంటోడైతే నీకు పెళ్ళే చెయ్యం. నేను కూడా అదే చెప్పిన అక్కయ్య గారితోటి. సరే సరే చెల్లె, అన్నం తింటూరా, నానేటి పోయిండ్రా? నాన్నకేదో పని ఉంటే బయటికి వెళ్ళిండు అక్క. సరే సరే చెల్లె, రేపు మీ బావత్తన్నట నన్ను తీసుకుపోవడానికి, నేను పోతేనే చెల్లె ఇక. అది సరే అక్క, నేను అసలు విషయం చెప్పడమే మర్చిపోయినా. ఏంటిది చెల్లె, ఏం విషయమే నువ్వు మర్చిపోయింది? మా ఫ్రెండ్ని చూడ్డానికి హాస్పిటల్ పోతా అంటే దారిలో ఇద్దరు కలిసిళ్ళక్క. ఎవరు చెల్లె వాళ్ళు? ఫస్ట్ కలిసిన అబ్బాయిలో అన్ని అయ్యగా చెప్పిన క్వాలిటీసే ఉన్నాయి అక్క. అబ్బాయి ఎట్లున్నారా చెల్లె? బానే ఉన్నాడు గాని నాకు నచ్చలే అక్క. మరి రెండో అబ్బాయి ఎట్లున్నారా చెల్లె? సెకండ్ అబ్బాయి బానే ఉన్నాడు గాని చాలా ఓవర్ యాక్షన్ చేస్తాడు అక్క. అవునా, అయ్యగారు చెప్పిన క్వాలిటీస్ అతనిలో ఉన్నాయా చెల్లె? ఫస్ట్ కలిసిన అబ్బాయిని అన్ని క్వశ్చన్స్ అడిగినక్క, కానీ సెకండ్ అబ్బాయిని ఏం అడగలేదు. నువ్వు పెళ్లి గురించి ఆలోచించకుండా స్టడీ మీద ఫోకస్ చేయ చెల్లె. అది సరే అక్క, కానీ అయ్యగారు చెప్పింది వింటే భయం వేస్తుంది అక్క నాకు. నువ్వేం భయపడకురా చెల్లె, నీకు నేను లేనారా? సరే సరే అక్క. పుసలుసుంటే మాటలు తిండికి తిమ్మ రాజులు, పట్టేలేవరు లేస్తే అగరు పనికి పోత రాజులు. నమస్తే అయ్యారు, బాగున్నారా? దీర్ఘాయుష్మాన్ భవరా సాగర్. ఏంద్రా ఫ్రెండ్స్ తోటి వచ్చినావు? మా జాతకాలను మా భవిష్యత్తు ఎట్లనో తెలుసుకోవడానికి వచ్చినాం అయ్యగారు. అవునా, చూస్తారా అందరి భవిష్యత్తు ఎట్లున్నదో నేను చూస్తలే. సరే అయ్యగారు. దేశంలో ఉన్న దరిద్రం అంతా నీ జాతకంలోనే ఉన్నదిరా. పూర్ణ్యం కథ కాలిపోను. అరే అరే, నీ చూపించరు ఒకసారి. అరే నీ జాతకంలో
జాబ్ యోగం లేదు, అలాగే పెళ్లి బలం కూడా లేదు. కాకపోతే ఉగాది వెళ్తే ఇవన్నీ వచ్చే అవకాశం ఉన్నది. అవునాయ్ గారు, నా జీవితం ఏందో నాకే అర్థమవుతుంది. ఓకేరా, నీ చూపించరా సాగర్. ఓకే గారు. అబ్బబ్బా, ఇదిరా జాతకం అంటే, బ్రహ్మాండంగా ఉన్నది సాగర్ అని జాతకం. రే పవన్, ఆర్య, మీరిద్దరూ సాగర్ గాంతో ఉంటే కనుక మీ జాతకంలో అద్భుతం జరుగుతుంది, అలాగే చాలా ఫేమస్ అవుతుంది. అవునా అయ్యగారు, మీ ముగ్గురం ఒకటే గూటి పక్షులం, ఏదైనా మీ ముగ్గురం కలిసే చేస్తాం. అవునరా సాగర్, భవిష్యత్తులో మీరు ఎలాంటి గొడవలు వచ్చినా ఏదొచ్చినా కూడా కలిసి మీరు చక్కగా ఉండాలి. మీరు చెప్పినట్టే మీ ఏ గొడవలు వచ్చినా తెల్లారే కలుసుకుంటాం. ఏమంటారా పవన్? అవునయ్య గారు, మా ఫ్రెండ్షిప్ ఒక్క జన్మ బంధం కాదు, జన్మ జన్మల బంధం. మీ ముగ్గురం ఒకటే అయ్యగారు. సంతోషంరా, మీరు ఎప్పుడూ ఇలానే కలిసి ఉండాలి. ఆదర్శ స్నేహితులు మీరు. మనోవాంఛాఫల సిద్ధిస్తూ విజయవస్తు. ఓకే అయ్యగారు, మరి నాకు అమ్మాయి ఎప్పుడు కలుస్తుందో కొంచెం చెప్పారా అయ్యగారు? మరి త్వరలోనే మీరు కలుస్తారా సాగర్? తప్పితే ఆ అమ్మాయిని నిన్ను కలుపుతుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. విజయోస్తు, విజయీ భవ. ఇంకేంద్రా, మేము కూడా సపోర్ట్ చేస్తాం మీకు. అమ్మాయి ఓకే అయితే చాలా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తారా అవి. మరి చాలా ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి అవన్నీ కూడా. వాని కోసం ఎన్ని చిక్కులైనా ఎదుర్కొంటాం అయ్యగారు. ఏమంటావురా పవన్? అంతేరా ఆర్య, అయ్యగారు మేము ఏదైనా ఎదుర్కొంటాం అయ్యగారు. సరేరా, సంతోషం. సరే అయ్యగారు, మేము వెళ్ళొస్తాం ఇక. ఓకేరా, దీర్ఘాయుష్మాన్ భవ, విజయోస్తు. వెళ్ళిరండి. ప్రత్యూష్ ఏం చేస్తుందో ఏమో, ఒకసారి ఫోన్ చేద్దాం. హలో శృతి, చెప్పవే. ఏం చేస్తున్నావే ప్రత్యూష? ఏం లేదే, మన ఫ్రెండ్ హాస్పిటల్ ఉంది కదా, చూపించినావా? నేను నిన్ననే చూసి వచ్చిన, ఇప్పుడు బానే ఉంది. నేను ఇంకా చూడలేదే, అదేమనుకుంటుందో ఏమో, భయం అవుతుంది. ఈరోజు ఖాళీగానే ఉన్నావు కదనే, చూసిరా పోయి. నాకు కూడా వెళ్ళాలనే ఉంది శృతి, నా ఒక్కదానికే పోబుద్ది అవుతలేదు. ఏమో, సరే తీ, నేనైతే ఏం చేయలేను ఇక. నువ్వు నా కోసం రావే శృతి, మన ఇద్దరం కలిసి వెళ్దాం. నేను ఆల్రెడీ పోయి వచ్చిన కదనే. అబ్బా, నా కోసం రావే శృతి, ప్లీజే. ఏమో ప్రత్యూష, నువ్వు ఇంతలాగా బతిలాడుతాను కదా, నీకోసం వస్తలే. సరే శృతి, నేను ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నా, బయలుదేరుతా. సరే ప్రత్యూష. అరే మామ, నేను ఒక అమ్మాయి ఇక్కడనే నాకు కలిసిందిరా. అమ్మాయిని ఎట్లా చేసి పడేయాలరా? నేను ఒక ప్లాన్ ఉంటే చెప్పరాదురా? అరే మామ, నా ఒక ప్లాన్ ఉన్నదిరా. ఈ గోడ మీద ఆయాన్ని రాసినాం అనుకో, అమ్మాయి వచ్చి చూస్తుంది, అప్పుడు నీకు పడుతుందిరా. అవునరా మామ, నువ్వు చెప్పిన ఐడియా మస్తున్నది, కానీ మరి గోడ మీద ఎట్లా రాద్దాం రా? అరే మామ, నా దగ్గర చాక్ పీస్ ఉన్నది, రాయిరా. చాక్ పీస్ ఎక్కడ? నీ దగ్గర చాక్ పీస్లు ఉంటాయి, అన్ని ఉంటాయి, మంచి మంచి ఐడియాలు చెప్తావురా ఆర్య. పెద్ద రాయిరా, మంచిగా అవుపట్టేటట్టు. అరే మామ, మనం ఇక్కడ హాయ్ అని రాసినాం కదా, వాళ్ళు ఇదే దారిలో వస్తారు కదా, మనం వాళ్ళు వచ్చే వరకు దాచుకున్నాం పారా పక్కన. సరే పోదాం పారా. ఒక ప్రత్యూష, అక్కడెవరో గోడ మీద హాయ్ అని రాశారు చూడు. అవును శృతి, నువ్వు ఇదే దారిలో వస్తావు కదా రోజు, నీకోసమే కావచ్చు. అవును ప్రత్యూష, నాకు కూడా అదే అనిపిస్తుంది. అవును శృతి, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావే? నేను కూడా పక్కన హాయ్ అని రాస్తా, ఏం చెప్తారో చూద్దాం. అక్కడ చాక్ పీస్ కూడా ఉంది. నువ్వు రాయడం ఎందుకే శృతి అక్కడ? రాస్తే ఏమైతుంది, ఏం గత్తి. సరే, నీ ఇష్టమే ఇక. అరే మామ, వాళ్ళు వస్తారు, సైలెంట్గా ఉంటారా. అరే మామ, హాయ్ అని రాసిందిరా పిల్ల. ఇంకేంది, నైట్ దావతే మరి. సరేరా.
ఏమైందిరా సాగర్ ఇద్దరు కలిసి ఎడిపోతానరా? ఎట్లేదమ్మా అట్లా బయటికి వచ్చినాం ఇద్దరం. తిన్నారా మరి ఇద్దరు? లేదమ్మా ఇంకా తినలే. వాడు ఏం మాట్లాడతలేడు, వానంలో వాడి నవ్వుకుంటానేంద్రా? ఏం లేదమ్మా, నువ్వు చక్క ఇంట్లో పోవే. ఇలా జరిగింది నువ్వు చెప్పురా ఆర్య, నిజమేంటో చెప్పురా. ఏం లేదమ్మా, వీడు ఇంతసేపు ఒక అమ్మాయితో. అరే నువ్వు ఆగురా ఆర్య, ఎక్కువ మాట్లాడు చెప్తానా, మరి కుర్చీ మాట్లాడేట్టు మింగుతా. ఏమిరా వాన్ నోరు మొత్తాను, నువ్వు చెప్పురా ఆర్య. అమ్మ వీడు ఒక అమ్మాయిని వాడడానికి ట్రై చేస్తున్నాడు అమ్మా. అమ్మాయి ఎవరు, నీకా వానికా? లేదమ్మా, మనోడు ఒక అమ్మాయి కోసం ట్రై చేస్తాడు. ఏమిరా ఈ కథలు కూడా పడతాను వారా సాగర్ గా? అరే నీకేం పని లేదా ఆర్య? అమ్మ అవి నీ ముందడ నన్ను ఇరికేయాలని చెప్పి అంటే అంతే. నువ్వేమో కథలు పడతాను, నాకు తెలిస్తే మాత్రం మంచిగా ఉండదు బిడ్డ. ఏం లేదమ్మా, వీడు కావాలని అట్లా ఇరికిస్తాను నన్ను గంతే. లేదమ్మా, నేను కూడా కావాలన్నా కమలాసన్ లెక్క నటిస్తాను అమ్మ వీడు. అమ్మా ఎందుకురా మా ముందడ అన్ని ఎక్కిచ్చి చెప్తావు నువ్వు? ఈ మాట నమ్మద్దు ఇంకోసారి. సరే బిడ్డ, నా కంట్లో పడితే చెప్తాను సంగతి. అరే ఆర్య, కట్టప్ప లెక్క వెన్నుపోటు పడుతాను వారా, నేను నమ్మద్దురా. అరే అమ్మ ముంగడ బాగానే తెలియతాను, బాగానే నటిస్తాను వారా నువ్వు. మా తోడు. సరే మీరిద్దరు ఏం కథలు పడకండి. అరే నువ్వు ఇట్లా మా అమ్మ ముందు ఇరికిచ్చుడు కరెక్ట్ కాదురా ఆర్య. అరే అమ్మ ముంగడ వచ్చే జోక్ చేసిండ్రా. సరేది అయితేమే గాని మన పిల్ల వచ్చే టైం అయింది, పోదా ఆడ మళ్ళీ ఇంకో ప్లాన్ వేయాలి. పంప. అక్కడ హాయ్ అని ఎవరు రాసింటారు ప్రత్యూష? అప్పుడు నువ్వు హాయ్ అని రాసినావు కదా, ఇప్పుడు దారిలో తెలుస్తా. అవును ప్రత్యూష, నువ్వు కూడా చెప్పింది కరెక్టే. హలో, వస్తున్నావా అన్న చెల్లె ఇంటికి? వస్తున్నా అక్క, చెప్పు. వచ్చేటప్పుడు ఒక గోధుమ పిండి ప్యాకెట్ తీసుకురా చెల్లె. సరే అక్క, తీసుకొస్తా. అరే మామ, ఇక్కంచెల్లి ఆ పిల్లవాళ్ళ ఇల్లు దగ్గరనే కదా, మళ్ళీ ఇదే దారి పోంటే ఇట్లా వస్తుంది. ఈ గోడ మీద మళ్ళీ ఉన్న రాయడానికి స్కెచ్ చేద్దామారా? అరే ఇక్కడ రాయరా, మంచిగా ఉంటది. అరే అక్కడ హాయ్ అని పెడితే మళ్ళీ రిప్లై హాయ్ అని రాసింది కదా, మరి మళ్ళీ ఇక్కడేం రాద్దాంరా? నువ్వు నాకు నచ్చావని రాయిరా. అంతే అంటావా మామ? నువ్వు నాకు నచ్చావని రాస్తే మళ్ళీ రిప్లై, మళ్ళీ నువ్వు నాకు నచ్చావంటే వేరే ఉంటది కథ అప్పుడు. ఓకే. అరే మామ, ఇంగ్లీష్ లో రాయిరా మామ. ఏం కత్తి మామ, తెలుగు అయితేనే మంచిగా అర్థమవుతుంది. సరే కానీ పక్కన ఒక లవ్ సింబల్ కూడా గీరా. ఓకే మామ, నువ్వు చెప్పినాక ఏనా నేను ఇక. ఎట్లున్నది మామ? పిల్ల సెట్రా. ఓకేనా? ఓకే. అరే మామ, మనం మీద దాస్తున్నాం పారా. పారా, అమ్మాయి వచ్చే టైం అయింది మళ్ళా. చూసినావా ప్రత్యూష, మళ్ళీ నువ్వు నాకు నచ్చావని రాశారు ఎవరో. అవును శృతి, ఎందుకు ఇట్లా గోడల మీద రాస్తున్నారు? వాళ్ళకి మన ముందు రావడానికి ధైర్యం లేనట్టుంది, అందుకే గోడల మీద రాస్తున్నారు. మీరెవరో మాకు తెలియదు, గోడల మీద ఎందుకు రాస్తున్నారు మీరు? ఇట్లా దమ్ముంటే ముందుకు రండి. అరే సారు, మన ఇజ్జత్ ఇస్తాను, మనం పోం పారా. అరే నాకు భయం వేస్తుంది రా ఆర్య, నువ్వు నన్ను టెన్షన్ పెట్టకురా. ఇంకా వీడు చెప్తే అస్సలు ఏంట్లేడు, వాళ్ళ ముంగరికే తీసుకో. మీరేనా? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అవునండి నేనే. మీరేనా? మీ సంగతి చెప్తాగు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.